న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. పటాన్చేరు పరిధిలోని అమీన్పూర్, రుద్రారం, కొల్లూరు ప్రాంతాల్లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు భారీ ఎత్తున తనిఖీలు నిర్వహించి 6.18 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో బ్రిజేష్ కుమార్, చందన్ కుమార్ అనే 2 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి గంజాయితో పాటు 2 సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. చిన్నశంకరంపేట మండలంలోని సూరారం గ్రామంలో రైతులు ఎదుర్కొంటున్న ధాన్యం రవాణా సమస్యపై లారీలు రావు, ధాన్యం పోదు అనే వార్త ప్రచురితమైంది. ఈ వార్త వెలుగులోకి వచ్చిన వెంటనే అధికారులు స్పందించి కొనుగోలు కేంద్రాలకు లారీలను పంపించారు. దీంతో నిలిచిపోయిన ధాన్యం లోడింగ్ ప్రక్రియ మళ్లీ ప్రారంభమైంది. రైతులు తమ బాధను వినిపించి స్పందన వచ్చేలా చేసిన వార్త తమకు అండగా నిలిచిందని ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిపిఎం నాయకులు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జిల్లా కార్యదర్శి జయరాజ్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా వెంటనే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో జిల్లా కార్యదర్శి సభ్యులు మల్లేశం పాల్గొన్నారు. సాలూరు మండలంలోని కామక చెరువు గట్టున ఉన్న గంగమ్మ ఆలయంలో అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఆలయ తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు అమ్మవారి బొట్టు, బంగారం, 2 పుస్తలు, వెండి మట్టెలు, ముక్కు పుడక, 12 తులాల వెండి వడ్డానం, గల్లాపెట్టెను పగలగొట్టి అపహరించుకు వెళ్లారు. ఉదయం ఆలయానికి వచ్చిన భక్తులు ఈ ఘటనను గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఆలయ కమిటీ సభ్యులు సాయిలు ఈ వివరాలను తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలోని గోస్కొండ, భీమనపల్లి, రేవన్పల్లి గ్రామాల్లోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి సందర్శించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నెల రోజుల క్రితమే ధాన్యం తీసుకువచ్చినా కొనుగోలు పూర్తి స్థాయిలో జరగకపోవడం దారుణమని, 15 రోజుల్లో వర్షాకాలం ప్రారంభమైతే ధాన్యం తడిసి రైతులకు భారీ నష్టం వాటిల్లుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాగజ్ నగర్ పట్టణంలో రాజీవ్ గాంధీ చౌరస్తా వద్ద ఫ్లైఓవర్ పక్కన ఉన్న వ్యాపార సముదాయాల ఫుట్పాత్లను మున్సిపాలిటీ అధికారులు తొలగించడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఒక బిల్డింగ్ ను కూల్చేందుకు ప్రయత్నించగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఉద్రిక్తత ఆందోళనకు దారితీయగా పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను సముదాయించడంతో పరిస్థితి సద్దుమణిగింది. వికారాబాద్ జిల్లా దాదూర్ మండలంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పరిశీలించారు. కేంద్రంలో రైతుల నుంచి మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియ, తూకం, చెల్లింపులు, తేమ శాతం వంటి అంశాలపై ఆయన ఆరా తీశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని, తేమ శాతం పేరుతో ఇబ్బంది పెట్టొద్దని అధికారులను ఆదేశించారు. కాగజ్ నగర్ పట్టణంలో ఎల్లాగౌడ్ తోటలో గల పద్మశాలి కమ్యూనిటీ హాల్లో సామల సదాశివ మాస్టర్ జయంతిని పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సంఘం అధ్యక్షుడు గుల్లపల్లి నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి వడ్నాల వెంకన్న మాట్లాడుతూ పద్మశాలి కుల బాంధవ్యులు ఐక్యంగా ఉంటూ సేవా కార్యక్రమాలను సమిష్టిగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. తెలుగు సాహిత్య రంగానికి సదాశివ మాస్టర్ చేసిన సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో పలువురు పద్మశాలి సంఘ సభ్యులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపల్ పరిధిలో 11, 12 వార్డులలో 990 మీటర్ల సీసీ డ్రైనేజ్ పనులకు మున్సిపల్ చైర్పర్సన్ మైలారపు లింబాద్రి, వైస్ చైర్మన్ ఓంకార్ నవీన్ భూమి పూజ చేశారు. 1.40 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ పనుల ద్వారా వర్షాకాలంలో డ్రైనేజ్ సమస్యలు తలెత్తకుండా పట్టణంలో పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు చైర్మన్ లింబాద్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చినందుకు వార్డు ప్రజలు మున్సిపల్ చైర్మన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్లో పర్యటిస్తూ ప్రసిద్ధ సోమనాథ్ ఆలయాన్ని సందర్శించారు. సోమనాథ్ దివ్యక్షేత్రాన్ని పునఃప్రతిష్ఠించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరుగుతున్న అమృత మహోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఆలయ సిబ్బంది ప్రధానికి ఘనంగా స్వాగతం పలికారు. సోమనాథునికి ప్రధాని అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.